మరొకసారి నమస్కారం. ఇంటికి వెళ్తున్నాను. మరి 91, 92 10th బ్యాచ్లో భాగంగా మా క్లాస్మేట్ జవ్వాజీ సురేష్ గారు విద్యార్థులకు షూస్, స్కూల్ డ్రెస్లు ఇలా కొనిచ్చారు. వారికి కృతజ్ఞతలు. మళ్ళీ అందరు గుర్తు చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా మిగతా పిల్లలకు, ఎందుకంటే నిరుపేద కుటుంబాలు కావచ్చు, ఆర్థికంగా లేకున్నా అప్పటికి కూడా ఇదే పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు, ఇంకా తోటి అన్నయ్యలు ఇంకేమైనా కొనియడానికి కూడా ఉత్సాహం ఉన్నవారు తేలుకుంట మన పాఠశాల, మన తేలుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చి పిల్లలకు షూస్, అవసర నిమిత్త వస్తువులని ఏమైనా కొనివ్వాలని కోరుకుంటున్నాము. వారి కోరిక మేరకు కూడా నేను అప్పుడప్పుడు వస్తా కాబట్టి నాకు తెలియజేస్తారు. దయచేసి ఏమనుకోవద్దు. ఉపాధ్యాయులకు నన్ను ఇన్వైట్ చేసినటువంటి సార్లందరికీ కృతజ్ఞతలు. ప్రతిసారి లాగానే ఈసారి కూడా వచ్చాను. స్వాతంత్ర దినోత్సవం నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. తోటి విద్యార్థులతో పాటు బాల్యం అప్పుడు కదా, జెండవందనం అయిపోగానే టకటక ఇంటికి కురికే వాళ్ళం, స్వీట్లు పలహారాలు తీసుకొని అలాగే ఇంటికి వెళ్తున్నాము. మన విద్యాలయాన్ని మరొకసారి చూడండి అన్నయ్యలు. మెల్లగా నాన్న చూడండి అన్నయ్యలు, అక్కయ్యలు, అందరూ చెల్లెండ్లు అందరూ ఇక్కడ మనము ఇట్లా వచ్చేటప్పుడు అలా వెళ్ళేటప్పుడు అయితే ఆతృతతోటి ఉరుకుతూ ఉంటారు పిల్లలు. ఫైనల్ వీడియో అన్ని తర్వాత అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే శ్యామల గ్యాజంగి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు నచ్చితే ఇంకొకరికి షేర్ చేసిండు అనుకోండి, వారు కూడా చూస్తారు. ఎందుకంటే బాల్యం అంతా ఎవరికైనా బాల్యం గుర్తుకొచ్చి బరువు బాధ్యతలో ఉన్న అటువంటి వారికైనా, బాధలలో ఉన్నటువంటి వారికైనా ఊరట కలుగుతుందనే కాన్సెప్ట్ తోటి నేను ఇవన్నీ వీడియోలు చేస్తూ ఉంటా. ఎప్పుడే కాదు, ఏనాటి నుండో నేను ప్రతి జెండవందనానికి చిన్నపిల్లలాగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటా. అంతకుముందు జూలపల్లి మండలంలో జెండవందనాలకు వెళ్ళి వచ్చి మళ్ళీ తెలుకుంట స్కూల్లో నేను కూడా అందరితో పాటు అటెండ్ అయ్యేదాన్ని. నాకు చాలా సంతోషం అనిపించేది. అప్పుడు వీడియోలు అప్లోడ్ చేయలే కాబట్టి, కానీ అన్నీ చెప్పుకుంటూ ఉంటా కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయ్. థ్యాంక్ యూ.